ఎవరైనా కానివ్వండి, హూఎవర్ ఈ మే బి, చట్టానికి అతీతులు కాదు. చట్టం ప్రకారం నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భాల్లో 100 కోట్ల స్కామ్ అని చెప్పేసి దక్షిణ భారతదేశం తెలంగాణ రాష్ట్రం యొక్క పరువును తీసుకుపోయి ఢిల్లీ నడి బజార్లో తాకట్టు పెట్టి ఆ విషయాన్ని శరత్ కుమార్ రెడ్డి, రాఘవరెడ్డి, తర్వాత బుచ్చిబాబు అనే వాళ్ళు అప్రోర్స్ గా మారి ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులన్నిటిని కూడా పూసగుచ్చినట్లు చెప్పినప్పుడు అది ఒక సందర్భం అయితే, ఈ పిఎంఎల్ఏ కింద ఏ అధికారైనా కానీ ఒక నేరస్తునిగా ఒక వ్యక్తి మీద ముద్ర మోపి వాళ్ళని అన్యాయంగా కనుక ఎక్కడైనా ఇరికించినా లేకుంటే ఇబ్బందులు పెట్టినా కానీ ఆ ఆఫీసర్ని కూడా ప్రాసిక్యూట్ చేస్తారు. ఏ చట్టంలో లేదు ఎక్సెప్ట్ దిస్ చట్టం. మరి అటువంటి పరిస్థితులలో ఏ ఆఫీసర్ మాత్రము వాని యొక్క అంటే జీవితాన్ని కానీ కెరీర్ ని కానీ పణంగా పెట్టేసి ఫాల్స్ కేసులు ఎందుకు చేయాల్సినటువంటి అవసరం ఉంది? కాకపోతే అరెస్ట్ అనేది ఇప్పుడా అన్న దాని గురించి సరే, దాని మీద ఇన్ఫ్లుయెన్స్ లోనే అవకాశం ఉంటది. కానీ ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి దోబుచులాటో అండర్స్టాండింగో ఈ ఎలక్షన్ ముందర మనం చేసినట్లయితే మనకి ఏమైనా లబ్ధి చేకూరుతుంది అన్నటువంటి ఒక నమ్మకంతోనే చేయొచ్చు. లేకపోతే నిజంగా చేసిన అన్న దాని గురించి మేము దాని గురించి డిస్కస్ చేయం. కాకపోతే మాత్రం వన్ థింగ్ వెరీ క్లియర్ గా చెప్తాం, చట్ట పరిధిలో ఎవడు మనుగాడు కాదు. పిడికిలు బిగించి ఇట్లా ఏది ఎక్కడికో పోయి విజయ దరహాసంతో మనం చేసినంత మాత్రాన, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినంత మాత్రాన దాంతో నెగిటివ్ ఇంపాక్ట్ ఏముంటుంది తప్పితే ఎక్కడ కూడా పాజిటివ్ ఉండదు. ఎందుకంటే ఇంకొకటి, ఆఫ్టర్ ఆల్ కోర్టులు కానీ ఆఫ్టర్ ఆల్ ప్రభుత్వం కానీ అంతా కూడా మనతో కలిసిందే, మనతో తయారైనదే. దాని ముందర పోయి మన రాజ్యాంగం ద్వారా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వాటి ముందర పోయి మనం సంజాయిషించుకోవడం తప్ప, మనం అక్కడ ఉండి మనం నిలబడి అక్కడ సమాధానం చెప్పుకోవడం తప్ప, ఇట్లా కాకుండా ఈ విధంగా వ్యవహరించడం అనేది తప్పు. రెండవది, ఆ రోజున ఖమ్మంలో కొంచెం ఇక్కడ ఒకటి ఇంట్రడక్షన్ ఇవ్వాలి. మిర్చి రైతుల యొక్క పోరాటాలు చేస్తుంటే నా చెల్లెల్ని, నా తల్లుల్ని, వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి చంటి పిల్లలతో సహా తీసుకుపోయి జైలు వేసినప్పుడు గుర్తుకు రాలేదా ఈ చట్టాలు, ఈ కోర్టులు, ఈ వ్యవస్థ, ఈ యొక్క పనితీరు అనేది ఈ రోజు గుర్తుకొచ్చిందా? పోడు భూముల కోసం పోరాటం చేస్తున్నటువంటి నా గిరిజన సోదరీమణులు ఆ రోజున చెట్లకు కట్టేసి కొట్టినప్పుడు ఈ దాష్టికం చేస్తున్నప్పుడు ఈ మాట్లాడుతున్నటువంటి నాయకులకు ఆ రోజు కళ్ళు కనపడలేదని ప్రశ్నిస్తున్నాం ఈ రోజున మేము. అంటే చట్ట పరిధిలో వ్యవహరిస్తే ఒక విధంగా, చట్టం లేకుండా ఒక విధంగా చేస్తుందా? దానికి మరి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి రామచంద్రారెడ్డి గారు ఈ పరిస్థితులలో నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీని ఈ రాజకీయంలోకి గుంజటాన్ని తీవ్రంగా కూడా ఆక్షేపిస్తున్నాం. ఇది వాళ్ళ యొక్క దిగజారుడితనానికి పరాకాష్ట అని చెప్పేసి చెప్తున్నాం. రైట్. ఇక్కడ ఈ ఇంపాక్ట్ రాబోయే ఎన్నికల మీద ఎలా ఉండబోతుంది అనేది ఒక అంశం అయితే, ఢిల్లీ నుంచి వస్తున్న